హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఒక స్పెషల్ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, అసలు జనరల్గా మనకి క్యాబినెట్ అనేది ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక నేషనల్ లెవెల్లో ఎలక్షన్స్ అవ్వడం వల్ల లోక్సభకి కొత్తగా క్యాబినెట్ ఫామ్ అయింది. డిఫరెంట్ స్టేట్స్లో కూడా, లైక్ ఒడిస్సాలో రీసెంట్గానే చీఫ్ మినిస్టర్ స్వేరన్ చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే జరిగింది. సో సిక్కింలో, అరుణాచల్ ప్రదేశ్లో ఇట్లా ఏవైతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగాయో లోక్సభకి అండ్ అసెంబ్లీస్కి, అక్కడ కొత్త గవర్నమెంట్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాం ఓత్ సెరమనీస్ జరుగుతున్నాయి. తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎలకేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జనరల్గా ఏ స్టేట్ అయినా, ఏ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా కొత్త క్యాబినెట్ ఫామ్ అయినాక ఎలక్షన్స్ తర్వాత ఏ పోర్ట్ఫోలియోస్ ఎవరికి ఇచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫస్ట్ మనం క్యాబినెట్ మినిస్టర్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, దాంతోపాటు ఎంతమంది మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ ఛార్జెస్ ఏంటి, ఏం చేయాల్సి ఉంటుంది, వాళ్ళని ఎవరు ఎలకేట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ ఎవరు ఎలకేట్ చేస్తారు, వాళ్ళకు ఉండే పవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా షార్ట్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక ఇక్కడ మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో పిఐబిలో మీరు చూస్తే కనుక ఏ పర్టికులర్ మినిస్ట్రీకి ఎవరు హెడ్ ఉన్నారు ఏంటి అనేది తెలుస్తుంది. కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, అసలు ఈ టర్మ్ క్యాబినెట్ అనేది. సో మనం చూస్తే ఈ టర్మ్ క్యాబినెట్ అనేది అసలు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిందా లేదా అంటే కనుక, క్యాబినెట్ అనే టర్మ్ అసలు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. మరి ఏమని ఉంది అంటే కనుక మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఎక్కడ ఉంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మనకి ఆర్టికల్ 74లో ఏమని చెప్పారు? దేర్ షెల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఎగ్జిక్యూటివ్ కదా, సో ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉన్నారు కదా, ఆయన డిశ్చార్జ్ ఆఫ్ ద డ్యూటీస్కి ఎవరు ఎయిడ్ అండ్ అడ్వైస్ చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆర్టికల్ 74 చెప్తుంది. మరి 75 ఏం చెప్తోంది? ఆర్టికల్ 75 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ షల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు హూమ్? లోక్సభ. కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అని కూడా ఆర్టికల్ 75 చెప్తోంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మరి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టర్మ్ వేరు, క్యాబినెట్ అనే టర్మ్ వేరు. మరి ఈ రెండింటికి గల డిఫరెన్సెస్ ఏంటి? క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు? మరి ఎంఓఎస్ అనే పేరు వింటున్నాం, ఇండిపెండెంట్ ఛార్జ్ అనే టర్మ్ వింటున్నాం. ఇవన్నీ ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉండకుండా మీకు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే, మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే దాన్ని ఇంత పెద్ద సర్కిల్ అనుకుంటే కనుక, దాంట్లో ఒక చిన్న సర్కిల్ని మనం క్యాబినెట్ అనుకోవచ్చు. అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు ఉంటారు? జనరల్గా ఎవరైతే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ని కలిగిన సీనియర్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళని మనం క్యాబినెట్ మినిస్టర్స్గా అంటారు. అంటే వీళ్ళందరూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో భాగమే, కానీ ఒక చిన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ని కలిగి ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, హోమ్ మినిస్ట్రీ కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం క్యాబినెట్ మినిస్టర్స్ అనుకుంటాం. సో రీసెంట్గా మనకి ఎంతమంది స్వేరింగ్ చేశారు అంటే 70+1. ఈ +1 ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్తో కలిపి ఎంతమంది? టోటల్గా 71 మెంబర్స్ టోటల్గా ఓత్ తీసుకున్నారు. ఓత్ అనేది ఎక్కడ ఉంది అంటే 3rd షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఈ 3rd షెడ్యూల్ తర్వాత మనకు అసలు ఈ ఓత్ అనే దాన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్కైనా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కైనా. మరి ఈ పోర్ట్ఫోలియోస్ అనేది ఈ పర్టికులర్ మినిస్టర్, ఈ పర్టికులర్ మినిస్ట్రీకి అని ఎవరు ఎలకేట్ చేస్తారు అంటే కనుక, ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలకేట్ చేస్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి ఈ సైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అయినా లిమిట్ ఉందా, లేకపోతే అది ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ చాయిసా అంటే ఖచ్చితంగా దెర్ ఇస్ అ లిమిట్. ఎంత అంటే 15% ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో దాంట్లో 15% ఇన్క్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్తో కలిపి 15% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఎవరు పెట్టారు అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, మళ్ళీ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో ఇది తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దెన్ పోర్ట్ఫోలియో ఎలకేషన్ ఎవరు చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ చెప్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలకేట్ చేస్తారు. సో ఇది అంతా మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ క్యాబినెట్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ మినిస్టర్స్. తర్వాత ఏంటి మనకి ఇంకా ఎంఓఎస్ అనేది కూడా ఉంటుంది. ఎంఓఎస్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్. సో వీళ్ళు ఎవరు అంటే కనుక, వీళ్ళంతా సీనియర్ మినిస్టర్స్ కాదు. వీళ్ళు ఏంటంటే ఒక క్యాబినెట్ మినిస్టర్కి 2-3 ఎంఓఎస్లను అటాచ్ చేస్తారు. అంటే వీళ్ళని అసెస్ చేస్తూ ఉంటారు. ఎంఓఎస్ అనేది మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అనే వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్కి అటాచ్ అవుతారు. వాళ్ళు
వాళ్ళ డ్యూటీస్ ఎలా చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయడం, అసిస్ట్ చేయడం, ఫ్యూచర్లో వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్గా అవ్వాలి అని అంటే కనుక ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా అనమాట, వాళ్ళకి MOS ఛార్జ్ ఇస్తారనమాట. సో ఇది నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ మినిస్టర్స్. తర్వాత మనకి ఇంకోటి ఉంటుంది ఇండిపెండెంట్ ఛార్జ్ అని. మరి ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే ఏంటి అంటే కనుక మనకి ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్స్ MOS కాకుండా వేరే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇండిపెండెంట్ ఛార్జ్ అంటాం. అంటే ఏంటి, వీళ్ళకి ఇక్కడ MOS ర్యాంకే ఉంటుంది కానీ వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్కి అసిస్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళంతటి వాళ్ళే కొన్ని మినిస్ట్రీస్ని వాళ్ళు చూసుకోగలిగినట్టు ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తారు. సో ఈ ముగ్గురిని కలిపి అంటే క్యాబినెట్ మినిస్టర్స్, MOS అండ్ ఇండిపెండెంట్ ఛార్జ్ అందరినీ కలిపి ఏమంటున్నాం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజ్ అనేది 15% ఆఫ్ లోక్సభ స్ట్రెంత్ కంటే ఎక్కువ ఉండకూడదు. మరి క్యాబినెట్ సైజ్ ఎంత ఉండొచ్చు అనేది చాయిస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు మనకి రీసెంట్ క్యాబినెట్లో ఇక్కడ 71 మెంబర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, మరి దాంట్లో క్యాబినెట్ మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారంటే 30 మెంబర్స్ క్యాబినెట్గా ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో మరి క్యాబినెట్ మినిస్టర్స్కి ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక వాళ్ళు ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్స్ అన్నిటికీ అంటే మీటింగ్స్ జరిగినప్పుడల్లా క్యాబినెట్లో వీళ్ళు మాత్రం డైరెక్ట్గా వెళ్ళి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. MOS కానీ ఇండిపెండెంట్ ఛార్జ్ వాళ్ళని మాత్రం ఇన్వైట్ చేస్తే మాత్రమే వాళ్ళు క్యాబినెట్ మీటింగ్స్కి వెళ్ళడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది. అలానే మనకి క్యాబినెట్ కమిటీస్ అనేవి కూడా ఉన్నాయి కదా, క్యాబినెట్ కమిటీస్ అనేవి కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ కమిటీసే. సో అవన్నిటికీ కూడా ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అనే వాళ్ళే మెంబర్స్ అవుతారనమాట. సో ఇలా క్యాబినెట్ మినిస్టర్స్ కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బెటర్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు సీనియర్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి. దెన్ మనకి ఇంకొక క్వశ్చన్ ఎలా రావచ్చు, మరి క్యాబినెట్ అనే టర్మ్ ఉంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టర్మ్ ఉంది కదా, ఇది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 74లో కానీ 75లో కానీ లేదంటే 88లో కూడా మెన్షన్ అయింది. ఆర్టికల్ 88 ఏం చెప్తోంది అంటే కనుక రైట్స్ ఆఫ్ ద మినిస్టర్స్, అంటే వీళ్ళు లోక్సభ నుంచి ఎన్నికైనా రాజ్యసభ నుంచి ఎన్నికైనా ఏ హౌస్లో అయినా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఓట్ ఎక్కడ చేయగలరు, ఓన్లీ ఏ హౌస్లో మెంబర్షిప్ ఉంటే అక్కడ మాత్రమే వాళ్ళు ఓట్ చేయగలరు అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం. మరి కాన్స్టిట్యూషన్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టర్మ్ మెన్షన్ అయింది కానీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో క్యాబినెట్ అనే టర్మ్ మెన్షన్ అవ్వలేదు. మరి ఈ క్యాబినెట్ అనే టర్మ్ ఎక్కడ మెన్షన్ అయింది అంటే కనుక ఫర్ ద ఫస్ట్ టైం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే కనుక అప్పుడు మనకి ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేసినప్పుడు తన క్యాబినెట్కి చెప్పకుండా డైరెక్ట్గా చేశారనే రీజన్తో అప్పుడు ఏం చేశారు, 44th అమెండ్మెంట్ 1978 ద్వారా ప్రెసిడెంట్కి ఏం చెప్పారు, మీరు నేషనల్ ఎమర్జెన్సీ దాన్ని ఇంపోజ్ చేయాలంటే అప్పుడు రిటర్న్ అడ్వైస్ ఆఫ్ ద క్యాబినెట్ అనేది కావాలి. అంటే క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఇన్ రిటర్న్ అంటే సంతకం చేసి రికమెండ్ చేస్తేనే ఇప్పటి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయగలరు అని ఆ అమెండ్మెంట్ ద్వారా క్యాబినెట్ అనే టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు కాన్స్టిట్యూషన్లో. కానీ అప్పటి వరకు మనకి క్యాబినెట్ అనే టర్మ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. సో ఇదంతా మనకి కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే తెలుసుకోవాలో అవి. దెన్ మనం ఇక్కడ చూసింది ఏంటి, సో రాజ్నాథ్ సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అమిత్ షా గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ కోఆపరేటివ్స్ కూడా ఉంది. అండ్ జైరామ్ గడ్కరీ అంటే మనకి గడ్కరీ గారికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, దెన్ జయప్రకాష్ నడ్డా గారికి, జగత్ ప్రకాష్ నడ్డా గారికి హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఇలా మనకి ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఇచ్చారు. దాంతోపాటు మీరు చూస్తే కనుక ఇక్కడ వరకు మనకు వీళ్ళందరూ కూడా మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్స్గానే ఉన్నారు. సో ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్నీ కూడా క్యాబినెట్లో ఉన్నాయి. దెన్ మీరు చూస్తే ఇవన్నీ కూడా మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్స్ 30 వరకు ఉన్నారని చెప్పాను కదా, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ 30 వరకు మనకి అందరూ క్యాబినెట్ మినిస్టర్స్. మరి ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటున్నాం. ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే ఏంటి, వీళ్ళు MOS ర్యాంకే ఉంటుంది కానీ వీళ్ళు ఎవరికి క్యాబినెట్ మినిస్టర్స్కి అసిస్టెన్స్గా ఉండరు. సో ఇండిపెండెంట్గా వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే MOS ఇండిపెండెంట్ ఛార్జ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ కానీ, స్టేట్ అండ్ మైనారిటీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కానీ, సో ఇలా ఇంద్రజిత్ సింగ్ కానీ, జితేంద్ర సింగ్ కానీ, అర్జున్ రామ్ మేఘ్వాల్ కానీ ఇలాంటి రెస్పెక్టివ్ మినిస్ట్రీస్కి మనకి 5 మెంబర్స్కి ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఇచ్చారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా అంటే 30 మెంబర్స్ ఏమో క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ ఏమో ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నారు. 35 అయిపోతే ఇంకా 70లో ఎంతమంది ఉంటారు, ఇంకా మిగిలిన 35 మెంబర్స్ కూడా MOSగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా 1-2 మినిస్టర్స్కి, క్యాబినెట్ మినిస్టర్స్కి అసిస్టెంట్స్గా వర్క్ చేస్తూ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా వర్క్ నేర్చుకుంటూ ఉంటారు. సో మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా డిఫరెంట్ మినిస్ట్రీస్. సో ఎంతమంది ఉన్నారు అంటే
ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ 36 మెంబర్స్కి ఇచ్చారనమాట. అంటే టోటల్గా 71 మినిస్ట్రీస్ అనే వాళ్ళు ఉన్నారు. సో 71కి మనకు అర్థమైంది ఏంటి, 31 ఏమో క్యాబినెట్ మినిస్టర్స్, 5 ఏమో ఇండిపెండెంట్ ఛార్జ్ అండ్ 36 మెంబర్స్ ఏమో MOS ఇచ్చారు. సో ఇది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ మీరు తెలుసుకోవాల్సింది క్యాబినెట్ గురించి. సో ఈ నేమ్స్ ఏంటి, MOS అడగరు కానీ ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న పోర్ట్ఫోలియోస్ ఏంటి అనేది నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్. మీరు ఏ స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆ స్టేట్ లెవెల్ మినిస్ట్రీస్ని కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ రోజుకి సంబంధించిన క్విక్ వీడియో డిస్కషన్ ఆన్ ఏ స్టాటిక్ టాపిక్. ఇఫ్ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేదైనా టాపిక్ కావాలన్నా నాకు చెప్పడం వల్ల నేను కామెంట్ సెక్షన్లో చూసి మీకు ఆ వీడియోని తీసుకురావడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ మోర్ సచ్ వీడియోస్, let me know in the comment section. Thank you for watching. Have a great day.